విద్యార్థుల భవిష్యత్తుతో నాటకాలు ఆడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ యొక్క నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లీక్ కావడం అనేది చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు వేసుకున్నటువంటి డైఫర్ సంబంధించినటువంటి కూడా ఇంత కూడా లీక్ కాలేనటువంటి పరిస్థితి. 2014, 2015, 2021, 2024, 2026 సుమారు 5 సార్లు ఇట్లా లీక్ కావడం వల్ల ఎంతో ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళు ఎంతో శోభకు గురైపోయి ప్రాణాలు అర్పించుకునేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైన పరిస్థితి. ఏదో ఒక్కసారి అయిందంటే ఏదో పొరపాటు జరిగింది, ఎక్కువనో జరిగింది అన్నటువంటి ఆలోచన చేసుకోవచ్చు. 5 సార్లు జరిగిందంటే దీని మీద ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేయాలి. ఎవరైనా సరే వాళ్ళకు కూడా కఠినమైనటువంటి శిక్ష చేసి ఎవ్వరు కూడా నీట్ ఎగ్జామ్ను ఎవరైతే లీక్ చేస్తారో వాళ్ళ జీవితాన్ని కూడా స్వస్తి పలికేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులతో ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదు అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘం తరఫున సవినయంగా తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్.